హాయగా చల్లగా. గీతాంజలి. India, beautiful India. జగతి సిగలు జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళయిది. I love India, I love India, I love India, I love India. గంగ యమునలు సంగమించిన గానము. కూచిపూడికి కొలుకు నేర్పిన నాట్యము. అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులోనికి భారతీ జయ. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మబస దానిప గమప దానిప సస సరి సరి పగ సస సరి నీ పగ. తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం. కృష్ణవేణి శిల్పరమణి నర్తనం. వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం. వందే మాతరం. గీతాంజలి. నమస్తే సార్. నమస్తే అమ్మా. దేశం పట్ల ఉన్న భక్తిని ఒక పాట పాడి నువ్వు అలరించావు. నీ గీతంతో అంజలి ఘటించావు కాబట్టి దేశానికి గీతాంజలివై నువ్వు సార్థక నామధారి ఈ పాట పాడి. థ్యాంక్ యూ సార్. కొంచెం దమ్ము కొద్దిగా సరిపోలేదు. ఏంటి 7-8 పాటల్లో ఇబ్బంది ఫీల్ అయ్యావు నువ్వు? ఇది ఈ ఖండగతిలో ఉన్న పాట ఖండగతేనా? ఏంటిది? మిశ్ర చాప్ తకిట తకతేమి కొంచెం కష్టపడ్డావమ్మా.
తాళం వల్ల ఏం కాదు కదా, తాళం వల్ల. కొంచెం బ్రెత్లెస్ అయ్యావు అక్కడెక్కడ అనిపించింది. మరి చక్కగా పాడావు, శృతి ఎక్కడ పోలేదు, భావం కూడా చక్కగా ప్రదర్శించావు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే సార్. బాగా పాడావమ్మా, చాలా మంచి పాట, మంచి రచన, మంచి స్వరాలు సమకూర్చారు కీరవాణి గారు. ఆయన మన మధ్యలో, మనతో, మన పక్కనే, మనలాగే ఉండడం మన అదృష్టం. చాలా మంచి, ముఖ్యంగా చరణాలు రెండు కూడా ఎంత బాగా పాడావో, ఎంత బాగా రాశారో వేటూరి గారు. భారతదేశం పటం చూసావు కదా, మామూలుగా ఎల్లలు ఏమంటాం అంటే ఆ బార్డర్స్ ఏంటంటే మనం తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పైన హిమగిరి ఉంది, కింద హిందూ మహాసముద్రం ఉంది కదా. అందుకోసం వేటూరు గారు ఏం రాశారు, మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. ఆ హిమాలయాలన్నీ మణుల్లాగా ఉన్నాయంట. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. కింద హిందూ మహాసముద్రం భరతమాత కాళ్ళు కడుగుతున్నాయి. అలాంటి భావాన్ని వ్యక్తీకరించారు. చరణాల్లో నాకు బాగా నచ్చింది, వివిధ జాతుల వివిధ మతముల అన్నారు. వివిధ జాతులున్నాయి, వివిధ మతాలున్నాయి, పలు విధాల భాషలున్నాయి. రెండు కంటే ఎక్కువ భాషలు ఉన్నాయి, రెండు కంటే ఎక్కువ భాషలున్న వాళ్ళ మధ్య గొడవలు, కొట్లాట్లు, తగవులు ఉంటాయి, తెలుసు కదా. శ్రీలంకలో 2 భాషలు ఉన్నాయి, సింహళం, తమిళం, గొడవలు. బెల్జియం అనే ఒక మంచి దేశంలో 2 భాషలు ఉన్నాయి, ఫ్రెంచ్ మాట్లాడతారు, డచ్ మాట్లాడతారు, ఎప్పుడు గొడవలే. స్పెయిన్లో 2 భాషలు ఉన్నాయి, స్పానిష్ ఉంది, క్యాటలోనియా అనే భాష ఉంది, ఇద్దరు కొట్టుకుంటారు. కానీ మన దేశంలో రాజ్యాంగంలో రాసుకున్న భాషలని తెలుసా, 22 భాషలు ఉన్నాయి మనకు. కాకుండా రాజ్యాంగంలో లేని భాషలు 121 ఉన్నాయి. కాకుండా మాండలికాలు 270 ఉన్నాయి. ఇన్ని భాషలు ఉన్నా కూడా భారతీయులమన్న భావన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటాం. చిన్న చిన్న అలకలు, చిన్న చిన్న కలతలు, చిన్న చిన్న కలహాలు వచ్చినా కూడా మన దేశానికి కష్టం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి కట్టుగా నిలబడతాం. అప్పుడు అందరి గుండెలో మోగే నాదం, అందరి గొంతులో మోగే నినాదం వందే మాతరం. నాకు అనిపించింది ఏంటి అంటే, ఇంకొంచెం కుదురుగా పాడుండాల్సింది. అది టెంపో వల్ల నువ్వు పడ్డ ఇబ్బంది కాకపోవచ్చేమో, కాకపోతే ఇంకొంచెం సటిల్గా నువ్వు ఆ గమకాన్ని పదే పదే ప్రాక్టీస్ చేసుకోవటం ఎందుకనో అదేమన్నా ఇబ్బంది కలిగించిందా నీకు? ఇది మాతృభూమికి మంగళం మాతరం, అదేమన్నా ఇబ్బంది కలిగించిందా నీకు? అంటే చెప్పు, పర్లేదు. స్టేజ్ మీద రాలేదు. స్టేజ్ మీద రాలేదు, మామూలుగా వచ్చేసింది కదా. పర్వాలేదులే, వస్తే చాలు. అంటే ట్రై చేస్తావా? ట్రై చేయి. జగతి సిగలో జాబిలమ్మకు వందనం 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 వందనం. పర్ఫెక్ట్. ఇప్పుడు పాడు. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. వస్తుంది మెల్లగా, కొంచెం డీకోడ్ చేస్తే వచ్చేస్తుంది నీకు. సో ఫోకస్ అక్కడ ఉంటుంది నీది. పల్లవి పాడుతున్న ప్రతిసారి ఫోకస్ నీకు అక్కడ ఉంటుంది. నేను కరెక్ట్గా పాడట్లేదని నీ బ్రెయిన్ కనిపిస్తోంది, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అందుకని కొంచెం అక్కడ ఇక్కడ ఏంటో కుదురుగా లేదే అన్న ఫీలింగ్ అక్కడ కలిగింది అంతే. అదర్వైజ్ నీ వాయిస్ కానీ ఇంకోటి ఏంటి, భారతీ జయ హో, ఎంత పర్ఫెక్ట్గా పాడావంటే చెప్పలేను. చాలా బాగుంది. ఆ గమక ఒక్కటి ప్రాక్టీస్ చేయి, వచ్చేస్తుంది.